బొమ్మల కథలు. అనగనగా సోమరిపోతు గ్రామం అనే ఒక విచిత్రమైన ఊరుండేది. ఆ ఊరు పేరుకి తగ్గట్టే అక్కడి నివసించే మనుషులందరూ బద్ధకానికి మారుపేరుగా నిలిచేవారు. సూర్యుడు ఉదయించి నెత్తిమీదకొచ్చినా సరే మంచం మీద నుండి లేవడానికి కూడా వారికి బద్ధకమే. వ్యవసాయం చేయడం మానేసి చాలా కాలమైంది. ఉన్నదంతా తింటూ అప్పులు చేస్తూ కాలం వెళ్లదీస్తూ ఉండేవారు. ఆ ఊరి ముఖద్వారం వద్ద ఇద్దరు వ్యక్తులు సుబ్బయ్య, పుల్లయ్య ఒక చెట్టు కింద అరుగు మీద పడుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా పుల్లయ్య, ఎండ బాగా ముదిరిందిరా. నా ముఖం మీద ఎండ పడుతోంది. కాస్త మంచాన్ని నీ వైపు లాక్కోరా బాబు. నేను లేచి జరగాలంటే చాలా కష్టంగా ఉంది. హ, ఓరి పిచ్చివాడా, నేను పడుకున్న వైపు కూడా ఎండొస్తోంది. నేనే లేచి అటు పక్కకు వెళ్ళాలా వద్దా అని గంట నుండి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నిన్ను జరపడం నా వల్ల అయ్యే పని కాదు. కావాలంటే నువ్వే ఆ సూర్యుణ్ణి అటువైపు వెళ్ళమని చెప్పు. సూర్యుడు వెళ్తాడో లేదో తెలియదు కాని నాకు మాత్రం దాహం వేస్తోందిరా. ఆ పక్కనున్న కుండలో నీళ్లున్నాయి. కాస్త దివ్వరా పుణ్యం ఉంటుంది. ఆ కుండ నాకంటే నీకే దగ్గరగా ఉంది కదా. చెయ్యి చాస్తే అందుతుంది. దానికి నన్ను అడుగుతావేంటి? అయినా ఆ కుండలో నీళ్లున్నాయో లేదో ఎవరికి తెలుసు? అనవసరంగా చెయ్యి చాచి నీళ్లు లేకపోతే ఆ శ్రమంతా వృధా కదా. అందుకే దాహం వేసినా అది తగ్గిపోయే వరకు అలా పడుకోవడమే మంచిది. నువ్వు చెప్పింది నిజమేలే. అనవసరంగా శ్రమ పట్టం ఎందుకు? సాయంత్రం ఎవరో ఒకరు రాకపోతారా? మంచినీళ్ళు ఇవ్వకపోతారా? అప్పటి వరకు ఇలాగే పడుకుందాం. అలా వాళ్ళిద్దరూ బద్ధకంతో నీళ్లు తాగడానికి కూడా లేవకుండా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఆ దారిగుండా రాఘవ అనే ఒక బాటసారి వస్తాడు. రాఘవ పక్కూర్లో నివసించే కష్టజీవి. పనిమీద ఈ ఊరి గుండా వెళ్తూ వీరిని చూసి ఆశ్చర్యపోతాడు. రాఘవ వాళ్ళ దగ్గరకొచ్చి, ఏమండి, బాటసార్లో బాగా దాహంగా ఉంది. కాస్త మంచినీళ్లుంటే ఇస్తారా? సుబ్బయ్య తల తిప్పకుండా, ఆ కుండలో ఉంటాయేమో చూడ్నాయనా. ఉంటే నువ్వు తాగి మాక్కూడా కాస్త పోయి. రాఘవ కుండ చూసి, ఇందులో చుక్క నీరు కూడా లేదండి. పక్కనే బావుంది కదా, వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. ఓహో, బావి దగ్గరికెళ్ళి చేదవేసి నీళ్లు తోడి పైకి లాగి, అమ్మో, అదంతా ఎవరు చేస్తారు నాయనా? ఆ మాట వింటేనే మాకు ఒళ్ళు నొప్పులు పుడుతున్నాయి. మా వల్ల కాదులే. నీకు కావాలంటే నువ్వే వెళ్ళి తెచ్చుకో. వచ్చేటప్పుడు మాక్కూడా 2 చెంబులు తీసుకురా అన్నాడు పుల్లయ్య. ఆ మాట విని రాఘవ తనలో తాను ఇలా అనుకున్నాడు. ఇదేం విచిత్రం ఊర్రా బాబు. దాహం వేస్తే నీళ్లు తెచ్చుకోవడానికి కూడా బద్ధకమేనా? వీళ్ళకెలాగైనా బుద్ధి చెప్పాలి. సరేలేండి, నేనే వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను అని నవ్వుతూ చెప్పి రాఘవ వెళ్ళి నీళ్లు తెచ్చుకొని తాను తాగి వారిక్కూడా ఇస్తాడు. నీళ్లు తాగి ప్రాణం కుదుటపడ్డాక సుబ్బయ్య రాఘవతో మాట కలుపుతాడు. నీళ్లు చాలా బాగున్నాయి నాయనా. నువ్వు చాలా మంచివాళ్లా ఉన్నావు. ఇంతకీ ఏ ఊరు మీది? ఎక్కడికి ప్రయాణం? మాది పక్కనున్న రామవరం అండి. నేనొక ప్రత్యేకమైన పనిమీద వెళ్తున్నాను. ఈ మధ్య ఒక గొప్ప సిద్ధాంతిగారు మా ఊరికొచ్చారు. ఆయనొక అద్భుతమైన విషయం చెప్పారు. అది వెతకడానికి వెళ్తున్నాను. పుల్లయ్య ఆసక్తిగా, అద్భుతమైన విషయమా? ఏంటది? మాక్కూడా చెప్పకూడదా? ఒకవేళ ఏవైనా కూర్చున్న చోటికే దొరికే వస్తువైతే మాకు చాలా ఉపయోగపడుతుంది. అది మామూలు విషయం కాదండి. అది లక్ష్మీ కటాక్షం. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన రాజుగారు తన సంపదలో సగభాగాన్ని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడో భూమిలో దాచిపెట్టారట. అది ఎవరి పొలంలో ఉందో, ఎవరింటి ఆవరణలో ఉందో ఎవ్వరికీ తెలియదు. కాని అది దొరికిన వారికి ఇక జీవితాంతం కాలు కదపకుండా రాజభోగాలు అనుభవించి యోగం పడుతుందట. సుబ్బయ్య ఉలిక్కిపడి లేచి, ఏంటి? కాలు కదపకుండా రాజభోగాలా? నిజంగానా? ఆ నిధి మా ఊర్లోనే ఉంటే ఎంత బాగుండు. ఆ సిద్ధాంతిగారు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే ఆ నిధి మీ సోమరిపోతు గ్రామంలోనే ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి. ఎందుకంటే రాజుగారు ఎవ్వరూ అనుమానించని చోట, అంటే ఎవ్వరూ పనిచేయని చోట దాచాలని అనుకున్నారట. మీ ఊరి పొలాలు ఎన్నాళ్ళుగానో దున్నకుండా బీడువారి ఉన్నాయి కదా, అందుకే ఇక్కడుండే అవకాశం ఉంది.
పుల్లయ్య కళ్ళు పెద్దవి చేసి, నిజమే, మా పొలాలు దున్ని కనీసం 10 సంవత్సరాలవుతోంది. అంటే ఆ నిధి మా పొలాల్లోనే ఉందన్నమాట. సుబ్బయ్య, విన్నావట్రా? మన కష్టాలు తీరిపోయే కాలం వచ్చింది. అవును పుల్లయ్య, కాని ఆ నిధిని బయటికి తీయాలంటే తవ్వాలి కదా. అదంతా చాలా పెద్ద పని కదా. అక్కడో చిన్న మెలిక ఉందండి. ఆ నిధి సామాన్యంగా బయటపడదు. సిద్ధాంతి గారు చెప్పిన దాని ప్రకారం ఆ నేలని స్వయంగా ఆ పొలం యజమానులే తవ్వి మట్టిని మెత్తగా చేసి అందులో కొన్ని విత్తనాలు చల్లితే ఆ విత్తనాలు మొలకెత్తే సమయంలో ఆ వేర్లు కింద ఉన్న బంగారు కుండలకి తాకినప్పుడు ఆ బంగారం దానంతటదే పైకొస్తుందట. అమ్మో! పొలం తవ్వాలా? విత్తనాలు చల్లాలా? ఇదంతా వ్యవసాయం చేసినట్టే కదా. అం, మా వల్ల ఎక్కడవుతుంది నాయనా? అన్నాడు పుల్లయ్య. అప్పుడు రాఘవ, అదే కదా ఆలోచించాల్సిన విషయం. పోన్లేండి, ఆ నిధి మీ నుదుట రాసిపెట్టినట్లేదనుకుంటా. నేను వేరే ఊరికెళ్ళి వెతుక్కుంటాను. అక్కడెవరైనా కష్టపడి తవ్వుకుంటే వాళ్ళకే దక్కుతుంది. నేను వెళ్తానండి. అయ్యయ్యో, ఉండు నాయనా ఉండు. అలా వేరే వాళ్ళకి ఆ బంగారం దక్కనిస్తావా? మన పొలంలో ఉన్నది మనకే దక్కాలి కదా. పుల్లయ్య, మనం ఎలాగైనా ఈ పని చేయాల్సింది. ఒక్కసారి కష్టపడితే ఇక జీవితాంతం పడుకొని తినచ్చు. ఆ, నువ్వు చెప్పింది నిజమే సుబ్బయ్య. జీవితాంతం సుఖపడాలంటే ఈ మాత్రం కష్టం తప్పదు కదా. ఆ, పద, ఊరి పెద్దగారి దగ్గరికెళ్ళి ఈ విషయం చెప్దాం. ఊరంతా కలిసి తవ్వితే త్వరగా దొరుకుతుంది కదా. అలా సుబ్బయ్య పుల్లయ్య కలిసి రాఘవన్ తీసుకుని ఊరి పెద్ద ఇంటికి వెళ్తారు. ఊరి పెద్ద వీరయ్య తన ఇంటి అరుగు మీద గురక పెట్టి నిద్రపోతూ ఉంటాడు. ఆయన భార్య కాంతమ్మ విసనకరతో విసురుతూ ఉంటుంది. సుబ్బయ్య గట్టిగా, అయ్యా వీరయ్య గారు, లేవండి. మన ఊరి జాతకాన్ని మార్చే వార్త తీసుకొచ్చాం. ఎవర్రాది? మధ్యాహ్నం పూట ప్రశాంతంగా కునుకు తీయనివ్వరు. ఏం మునిగిపోయింది? ఆకాశం కింద పడిపోయిందా, లేక చెరువులో నీళ్లు పొంగి మన ఇళ్లలోకొస్తున్నాయా? ఏదైనా సరే నన్ను కదిలించకండి. అంతకంటే గొప్ప విషయమయ్యా, మన ఊరి పొలాల్లో బంగారం ఉందంట. రాజుల కాలం నాటి నిధి ఉందంట. వీరయ్య ఆశ్చర్యంగా, బంగారమా? ఎక్కడా? ఎక్కడా? నా మంచం కిందుందా? ఉంటే తీసివ్వండి. రాఘవ ముందుకొచ్చి, నమస్కారమయ్యా, నా పేరు రాఘవ. విషయం ఏంటంటే, అని రాఘవ మళ్ళీ ఆ నిధి గురించి, పొలం తవ్వాలనే నియమం గురించి వివరిస్తాడు. ఓహో, విషయం ఇదా? కాని తవ్వడం అంటే మాటలా? నా ఒంట్లో ఓపిక లేదు. ఊళ్ళో జనాలు బద్ధకం వదలరు. ఎలాగయ్యా మరి? అయ్యా, ఆలోచించండి. ఆ బంగారం విలువేంటో తెలుసా? ఒక్క కుండ దొరికితే చాలు, మీ 7 తరాలు కూర్చొని తిన్నా తరగదు. ఏమండి, ఆయన చెప్పేది నిజమే అనిపిస్తోంది. మన ఇల్లు చూస్తే ఎప్పుడు కూలిపోతుందో తెలీదు. దయచేసి ఊరి వాళ్ళందర్నీ పిలిచి పని మొదలుపెట్టండి. వీరయ్య ఆశగా, సరే, రేపుదేమే ఊరి జనాలందర్నీ రమ్మని చాటింపు వేయించండి. కాని ఒక్క షరతు, నేను మాత్రం కేవలం పర్యవేక్షణ చేస్తాను. పార పట్టుకుని మట్టి తవ్వే పని నా వల్ల కాదు. అలాగేనండి, మీరు పెద్దవారు, మీరు చూస్తూ ఉంటే చాలు. మీ అదృష్టం బాగుంటే మీ పొలంలోనే ఎక్కువ బంగారం దొరకొచ్చు. మరుసటి రోజు ఊరి జనం అంతా పొలాల దగ్గర సమావేశమవుతారు. అందరి ముఖాల్లో నిద్రమత్తు ఇంకా వదల్లేదు. కాని కళ్లల్లో మాత్రం బంగారం ఆశ మెరుస్తోంది. రాఘవ అందరికీ పని వివరిస్తాడు. ఊరి ప్రజలారా, మీ దరిద్రం పోయే రోజు వచ్చింది. సిద్ధాంతిగారు చెప్పిన ముహూర్తం ఇదే. సూర్యుడు నడినెత్తికి రాకముందే మనం పని మొదలు పెట్టాలి. ప్రతి ఒక్కరూ తమ తమ పొలాల్ని లోతుగా దున్నాలి. మట్టిని మెత్తగా చేయాలి. ఎంత లోతుగా దున్నితే అంత త్వరగా బంగారం బయటపడుతుంది. ఒక గ్రామస్థుడు నీరసంగా ఇలా అన్నాడు. అయ్యా, మా దగ్గర నాగలి పట్టే అలవాటు ఎప్పుడో పోయింది. ఇప్పుడు పార పట్టుకుంటే చేతులకి బొబ్బలు రావా? చేతులకొచ్చే బొబ్బల కన్నా చేతికొచ్చే బంగారం గురించి ఆలోచించండి. ఆ బంగారం మెరుపు ముందు ఈ బొబ్బలెంత? నిజమేరా, అందరూ పారలు తీసుకోండి. పదండి పదండి, ఆ రాజుగారి బంగారం మనదే.
అలా ఊరి జనం అంతా అయిష్టంగాని బంగారం మీద ఆశతో పని మొదలు పెడతారు. రాఘవ వారికి దగ్గరుండి సలహాలిస్తూ ఉంటాడు. పుల్లయ్య పనిచేస్తూ, అమ్మో, నా నడుము ఒక్కసారి వంగి లేచేసరికి ప్రాణం పోతున్నట్టుందే. ఒరే సుబ్బయ్య, నీకేవైనా తగులుతుందా? కిందేవైనా శబ్దం వస్తోందా? లేదురా, కేవలం మట్టి రాళ్ళు తప్ప ఏమీ తగలడం లేదు. అయినా ఇప్పుడే కదరా మొదలు పెట్టాం. సిద్ధాంతి గారు చెప్పారుగా, విత్తనాలు చల్లితేనే బంగారం పైకొస్తుందని. ముందు దున్నడం పూర్తి చేద్దాం. వీరయ్య చెట్టు కింద కూర్చుని, ఎరా వెంకట్రావ్, సరిగ్గా తవ్వరా. అక్కడ చూడు, గట్టిగా ఉంది. ఇంకాస్త బలం ఉపయోగించు. రేపు బంగారం వచ్చాక నా వాటా నాకు సరిగ్గా ఇవ్వాలి మరి. అప్పుడక్కడి గ్రామస్థుడైన వెంకట్రావు ఊరి పెద్దతో, మీరక్కడ కూర్చుని ఆజ్ఞలివ్వడం బాగానే ఉంది పెద్దయ్యా. ఇక్కడ మా ప్రాణాలు పోతున్నాయి. ఈ మట్టి ఎంత గట్టిగా ఉందో చూడండి. బలాన్ని వదలకండి. ఈ నేల తల్లి గర్భంలోనే మీ అదృష్టం దాగి ఉంది. ఈ రోజు కష్టపడితే రేపు సుఖపడొచ్చు. ఆ రాళ్ళు, పిచ్చి మొక్కలు అన్నీ తీసేయండి. పొలం ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవికి అంత ఇష్టం. అలా రోజులు గడుస్తాయి. బద్ధకస్తులైన ఆ గ్రామస్తులు కేవలం బంగారం మీద ఆశతో తమ జీవితంలో ఎప్పుడూ చెయ్యనంత కష్టం చేస్తారు. పొలాలన్నీ లోతుగా దున్నుతారు. తర్వాత రాఘవ్ చెప్పినట్లుగానే విత్తనాలు చల్లుతారు. ఒక వారం తర్వాత పుల్లయ్య రాఘవతో, రాఘవ గారు, పొలం దున్నేశాం, విత్తనాలు చల్లేశాం. మరి బంగారం ఎప్పుడు పైకొస్తుంది? నాకేం కనిపించటం లేదే. తొందరపడకండి పుల్లయ్య గారు. విత్తనాలు మొలకెత్తాలి కదా. ఆ వేర్లు భూమి లోపలికెళ్ళి ఆ నిధిని తాకాలి కదా. అప్పటి వరకు మనం ఈ మొక్కల్ని కాపాడుకోవాలి. వాటికి నీళ్లు పెట్టాలి. పురుగులు పట్టకుండా చూడాలి. ఆ మొక్కలెంత ఏపుగా పెరిగితే కింద బంగారం అంత పైకొస్తున్నట్టు లెక్క. మళ్ళీ నీళ్లు పెట్టాలా? అది ఇంకో పెద్ద పనా? తప్పదు మరి. బంగారం కావాలంటే ఆ మాత్రం చేయాల్సిందే. పక్కనే ఉన్న చెరువులో పూడిక తీస్తే నీళ్లు బాగా వస్తాయి. ఆ నీళ్లను పొలాలకి మళ్లిస్తే మొక్కలు త్వరగా పెరుగుతాయి. అది విన్నాక చేసేదేం లేక బంగారం మీద ఆశ చావక గ్రామస్తులు చెరువు పూడికి కూడా తీస్తారు. కాలువలు బాగు చేస్తారు. పొలాలకి నీళ్లు పెడతారు. క్రమంగా పొలాల్లో పచ్చని మొక్కలు మొలకెత్తడం మొదలవుతుంది. ఊరి రూపురేఖలు మారిపోతాయి. బీడువారిన నేలలు పచ్చని పంట పొలాలుగా మారుతాయి. వీరయ్య కొన్ని నెలల తర్వాత పొలాల్ని చూస్తూ, ఏరా సుబ్బయ్య, మన పొలాలు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. పచ్చగా కళకళ్లాడుతున్నాయి. ఇంత అందంగా మన ఊరి ఎప్పుడూ లేదు. అవునయ్యా, నాక్కూడా ఆనందంగానే ఉంది. కానీ ఆ బంగారం సంగతేంటి? మొక్కలు ఇంత ఎత్తు పెరిగాయి. పంట చేతికొచ్చే సమయం కూడా అయింది. కాని ఎక్కడా బంగారం కుండలు పైకి రాలేదే. అవునవును, ఆ రాఘవగాడు మనల్ని మోసం చేస్తున్నాడా ఏంటి? రోజు రోజుకి రేపొస్తుంది, ఎల్లుండొస్తుంది అని చెప్తున్నాడు. అసలు ఆ బంగారం ఉందా లేదా? అలా అనుకుంటూ గ్రామస్తులందరూ రాఘవ్ మీద అనుమానంతో, కోపంతో అతని దగ్గరికి వెళ్తారు. ఏమయ్యా రాఘవ, మా చేత గాడిద చాకిరీ చేయించావు, పొలాలు దున్నించావు, నీళ్లు పెట్టించావు, పంట కూడా పండింది. కాని నువ్వు చెప్పిన నిధి మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. నువ్వు మమ్మల్ని మోసం చేశావా? నిజం చెప్పు. గ్రామస్తులారా, ఆవేశపడకండి. నేను చెప్పిన మాటలో అబద్ధం లేదు. నిధి ఖచ్చితంగా ఉంది. అది బయటపడే సమయం ఆసన్నమైంది. రేపు మనం పంట కోత కోద్దాం. కోసిన పంటను, ధాన్యాన్ని బస్తాల్లో నింపి పక్కూర్లో ఉన్న సంతకు తీసుకెళ్దాం. అక్కడ మీ నిధి మీకు దొరుకుతుంది. సరే సరే, ఇన్ని రోజులు ఆగాం కదా, మరొక రోజు ఆగలేమా? ఒకవేళ రేపు కూడా నిధి దొరక్కపోతే ఈ రాఘవని ఈ ఊరు నుండి వెళ్ళనివ్వకూడదు. మరుసటి రోజు ఊరంతా కలిసి పంట కోత కోస్తారు. వచ్చిన ధాన్యాన్ని బస్తాల్లో ఎత్తి బండ్ల మీద వేసుకుని పక్క ఊరి సంతకు వెళ్తారు. రాఘవ వారందరికీ సహాయం చేస్తాడు. సంతలో వారి ధాన్యానికి మంచి ధర పలుకుతుంది. వ్యాపారులు పోటీపడి మరీ వారి పంటను కొనుగోలు చేస్తారు. అలా సాయంత్రానికి అందరి చేతుల్లో డబ్బుల సంచులు ఉంటాయి. గ్రామస్తుల ముఖాల్లో చెప్పలేనంత ఆనందం కనిపిస్తుంది. ఆహా, ఎంత బరువుందో!
నా జీవితంలో ఇంత డబ్బు ఒకేసారి చూడటం ఇదే మొదటిసారి. అన్నాడు వీరయ్య. అవునయ్యా, నా పంటకింత ధర వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అన్నాడు సుబ్బయ్య. రాఘవ నవ్వుతూ, ఏమండి, ఇప్పుడు చెప్పండి, మీకు నిధి దొరికిందా లేదా? పుల్లయ్య కోపంగా, ఎక్కడ దొరికింది? ఇవి మేం పండించిన పంట అమ్మితే వచ్చిన డబ్బులు. నువ్వు చెప్పిన రాజుగారి బంగారం ఎక్కడా? రాఘవ గట్టిగా నవ్వుతూ, ఓరి వెర్రి మనుషులారా, ఇంకా అర్థం కాలేదా? ఆ రాజుగారి బంగారం, ఆ నిధి, అదంతా కేవలం ఒక కథ. మిమ్మల్ని పని చేయించడానికి నేనాడిన ఒక చిన్న నాటకం. ఏంటి? నాటకమా? అంటే నువ్వు మమ్మల్ని మోసం చేశావా? మా చేత అనవసరంగా పని చేయించావా? ఆగండి ఆగండి, ఆవేశపడకండి. మీ చేతుల్లో ఉన్నదేంటి? డబ్బు కాదా? అది బంగారం కాదా? ఇన్ని సంవత్సరాలు మీరు బద్ధకంతో సోమరితనంతో ఉంటే మీ చేతికి చిల్లి గవ్వ కూడా రాలేదు. కానీ కొన్ని నెలలు మీరు కష్టపడి పనిచేస్తే మీ ఇళ్ళు సిరి సంపదలతో నిండాయి. వీరయ్య ఆలోచిస్తూ, వీడు చెప్పింది నిజమే కదా. మనం ఏ పని చేయనప్పుడు అప్పులతో బతికాం. ఇప్పుడు పని చేస్తే ఇంత డబ్బొచ్చింది. చూడండి, భూమి తల్లిని నమ్ముకుంటే ఎప్పుడూ మోసం చేయదు. నేను బంగారం ఉందని అబద్ధం చెప్పకపోతే మీరు నాగలి పట్టేవారా? పొలం దున్నేవారా? లేదు కదా. మీ బద్ధకాన్ని వదిలించడానికే నేను అలా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది తప్పా ఒప్పా? రాఘవబాబు చెప్పింది ముమ్మాటికి నిజం. మన సోమరితనం వల్లే మన ఊరి ఇలా తయారైంది. ఈ రోజు మన చేతిలో ఉన్న ఈ డబ్బు మనం చిందించిన చెమట ఫలితం. ఇదా రాజుగారి బంగారం కన్నా గొప్పది అన్నది కాంతమ్మ. సుబ్బయ్య తలదించుకుని, నిజమే రాఘవ్ గారు, మమ్మల్ని క్షమించండి. బద్ధకమే పరమసుఖం అనుకున్నాం. కానీ కష్టపడితే వచ్చే ఫలితంలో ఉన్న ఆనందమేంటో ఈ రోజే మాకు తెలిసింది. అవును బాబు, ఇన్నాళ్ళు రేపు చేద్దాంలే అనుకుంటూ కాలం గడిపేశాం. కానీ ఆ రేపు ఎప్పటికీ రాదని మాకు బుద్ధొచ్చేలా చేశావు. ఇక మీదట మా ఊరి పేరు సోమరిపోతు గ్రామం కాదు, కష్టజీవుల గ్రామం అని అనిపించుకుంటాం. రాఘవ, ఈ సంవత్సరం నుంచే కాదు, ఇక ప్రతి సంవత్సరం ఇలాగే పంటలు పండిస్తాం. మా బద్ధకాన్ని ఈనాడే పాతరు వేస్తాం. సంతోషం పెద్దయ్యా. మనిషికి నిజమైన శత్రువు సోమరితనం, నిజమైన మిత్రుడు కష్టం. ఈ విషయం మీరు గ్రహించారు, అది చాలు. ఇక నేను నిశ్చింతగా మా ఊరికెళ్తాను. అలా రాఘవ ఆ ఊరి ప్రజల్లో మార్పు తీసుకొచ్చాడు. ఆ రోజు నుండి ఆ ఊరి ప్రజలు బద్ధకాన్ని వదిలేశారు. ప్రతిరోజూ పొద్దున్నే లేచి ఉత్సాహంగా తమ పనుల్లో నిమగ్నమయ్యేవారు. కొద్ది కాలంలోనే ఆ ఊరి చుట్టుపక్కల గ్రామాల్లోకెల్లా సంపన్నమైన గ్రామంగా పేరు తెచ్చుకుంది. అలా కొంతకాలం తర్వాత సుబ్బయ్య, పుల్లయ్య మళ్ళీ అదే చెట్టు కింద కూర్చున్నారు. కానీ ఈసారి పడుకొని కాదు, కూర్చొని ఏవో లెక్కలేసుకుంటున్నారు. వారి మాటల్లో, నడకలో ఇప్పుడు సోమరితనం లేదు. ఒక కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కనిపించాయి. అలా సోమరిపోతు గ్రామం కాస్త సిరి సంపదల గ్రామంగా మారిపోయింది. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటంటే, సోమరితనం మనిషిని దరిద్రుణ్ణి చేస్తే, కష్టం మనిషిని ధనవంతుణ్ణి చేస్తుంది. భూమిని నమ్ముకున్నవాడు, కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడిపోడు. అనగనగా ఒక అందమైన గ్రామంలో రామకృష్ణ, కమల అనే దంపతులు ఉండేవారు. రామకృష్ణకు ఇతరులకు సహాయం చేయడమంటే చాలా ఇష్టం. కాని అతని భార్య కమల మాత్రం పరమ పిసినిగొట్టు. రూపాయి ఖర్చు పెట్టాలన్నా, ఎవరికైనా ఒక ముద్ద అన్నం పెట్టాలన్నా ఆమె ప్రాణం పోయినట్లు బాధపడేది. వారికి సంతానం లేదు. రామకృష్ణ సంపాదనంతా కమల జాగ్రత్తగా దాచిపెట్టేది. కానీ అది అవసరానికి కాక కేవలం పోగు చేయడానికే అన్నట్లు ఉండేది. ఒకరోజు ఉదయం రామకృష్ణ ఇంట్లో తన భార్య కమలతో, కమలా, ఇటు చూడు, ఈరోజు మా స్నేహితుడు వెంకటయ్య వస్తున్నాడు. వాడు చాలా కాలం తర్వాత మన ఇంటికి వస్తున్నాడు. కాస్త మంచి వంటకాలు సిద్ధం చెయ్యి. భోజనం మన ఇంట్లోనే అని చెప్పాను. ఏంటండి మీరు? ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని ఇంటికి పిలుస్తూనే ఉంటారు. బయట వస్తువుల ధరలు ఎలా ఉన్నాయో మీకు తెలుసా? బియ్యం, పప్పు, నూనె అన్నీ ఆకాశాన్నంటుతున్నాయి. మీ స్నేహితుడొస్తే గంపెడన్నం పెట్టాలి.
దానికి తోడు కూరలు, పిండి వంటలు అంటే ఎంత ఖర్చవుతుందో ఆలోచించారా? కమల, వాడు నా చిన్ననాటి మిత్రుడు. మన దగ్గరికి ప్రేమతో వస్తున్నాడు. వాడికి పెట్టే ఒక్క పూట భోజనం వల్ల మన ఆస్తేమీ కరిగిపోదు. నువ్వు మరీ అంత పిసినిగొట్టుగా ఉండకు. పిసినిగొట్టుతనం కాదండి, ఇది పొదుపు. మీరు సంపాదించేదే తక్కువ, ఖర్చులు ఎక్కువ. రేపు ముసల్తనం వస్తే మనల్నెవరు చూస్తారు? పిల్లలు కూడా లేరు మనకి. ఈ దాచుకున్న డబ్బే మనకి దిక్కు. అందుకే నేనొక్క పైసా కూడా అనవసరంగా ఖర్చు చేయనివ్వను. రామకృష్ణ నిట్టూరుస్తూ, "హ్మ్, సర్లే, నీతో వాదించటం నా వల్ల కాదు. వచ్చిన వాణ్ణి గౌరవించడం మన ధర్మం. అది గుర్తుంచుకో." అలా ఉండగా కాసేపటికి వెంకటయ్య ఇంటికొచ్చాడు. రామకృష్ణ సంతోషంగా అతన్ని ఆహ్వానించాడు. కాని కమల మాత్రం ముఖం మార్చుకొని కూర్చునుంది. ఎరా రామకృష్ణ, ఎలా ఉన్నావు? చాలా కాలమైందిరా నిన్ను చూసి. వదినగారు, బావున్నారా? ఆ, బావున్నాన్రా. నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కాళ్ళు కడుక్కొని కూర్చో. కమల తన్లో తాను ఇలా అనుకుంది. కాళ్ళు కడుక్కోడానికి కూడా చెంబుడు నీళ్లు ఖర్చే. ఆ నీళ్లకు కూడా మనమే పన్ను కట్టాలి కదా. వదినగారు, ఏదో గొణుగుతున్నారు. ఏమీ లేదండి. ఈ మధ్య వానల్లేక బావులెండిపోతున్నాయి. నీళ్లు జాగ్రత్తగా వాడుకోవాలని చెప్తున్నాను. రామకృష్ణ అసౌకర్యంగా, నువ్వు కూర్చో వెంకటయ్య. కమల, కాస్త మంచినీళ్ళు తీసుకురా. అప్పుడు కమల ఒక చిన్న గ్లాసులో సగం నీళ్లు తెచ్చిస్తుంది. ఇదిగోండి నీళ్లు. ఎక్కువ తాగితే మళ్ళీ ఆకలేదు, భోజనం తినలేరు. వెంకటయ్య ఆశ్చర్యపోతూ, సరే వదినా. అలా అనుకుంటూ ఉండగానే భోజన సమయం అయింది. కమల వంటగదిలో వడ్డించడానికి సిద్ధమైంది. రామకృష్ణ వెంకటయ్యను భోజనానికి రమ్మని పిలిచాడు. ఇద్దరూ భోజనానికి కూర్చుంటారు. కమల వడ్డిస్తుంది. నేను చేసిన వంటలు ఎలా ఉంటాయో చూడండి. మరీ ఎక్కువ ఆశించకండి. ఆరోగ్యానికి తక్కువ తింటేనే మంచిదని ఈరోజు తక్కువగా వండాను. ఏంటి కమల, పప్పులో నీళ్ళెక్కువయ్యాయి. ముద్దపప్పు వండమన్నాను కదా. అబ్బే, ముద్దపప్పు తింటే అరుగుదల తక్కువండి. ఇలా నీళ్లలా ఉంటే త్వరగా అరుగుతుంది. అన్నం కూడా తక్కువ పడుతుంది. వెంకటయ్య చిరునవ్వుతో, పర్లేదు రామకృష్ణ, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏదైనా తృప్తిగా తిందాం. చూసారా, మీ స్నేహితుడు ఎంత బుద్ధిమంతుడో. మీరు మాత్రం ఎప్పుడూ నా మీద అరుస్తూనే ఉంటారు. అలా భోజనం పూర్తయిన తర్వాత వెంకటయ్య వెళ్ళిపోయాడు. రామకృష్ణకి చాలా అవమానంగా అనిపించింది. భార్య ప్రవర్తన్ని ఎలా మార్చాలో అతనికి అర్థం కాలేదు. ఒకరోజు పొరుగున ఉండే సుబ్బమ్మ అనే పేదరాలు రామకృష్ణ ఇంటికొచ్చింది. ఆమెకుంట్లో బాగలేదు. మందుల కోసం కొంచెం సహాయం అడగడానికొచ్చింది. బాబూ, రామకృష్ణ గారు, నా ఆరోగ్యం అస్సలు బాలేదు. చేతిలో చిల్లి గవ్వలేదు. కాస్త ధర్మం చెయ్యండి బాబూ, పుణ్యం ఉంటుంది. అయ్యో సుబ్బమ్మ, ఎంత కష్టం వచ్చింది. కమలా, లోపల బీర్వాలో 100 రూపాయలుంటాయి, తీసుకురా. ఈవిడకి మందులకు పనికొస్తాయి. కమల గట్టిగా, 100 రూపాయలా? మీకేమన్నా పిచ్చా? మనమేమైనా ధర్మసత్రం నడుపుతున్నావా? ఈమెకు 100 ఇస్తే రేపింకొకరొస్తారు. అలా ఇచ్చుకుంటూ పోతే మనం అడుక్కు తినాలి. లేదమ్మా, నిజంగా అవసరమై అడుగుతున్నాను. అవసరాలు అందరికీ ఉంటాయి. పోయి పనిచేసుకోలేవా? ముసలితనం నెపంతో ఇలా అందర్నీ అడగడం అలవాటు చేసుకున్నారు. ఇక్కడ రూపాయి కూడా దొరకదు. వెళ్ళు. కమలా, అపాత్రదానం చెయ్యొద్దంటారు కాని ఇది అవసరంలో ఉన్నవారికి చేసే సాయమే. ఆపు నీ నీచమైన ఆలోచనలు. నేనివ్వనంటే ఇవ్వనండి. నా మాట కాదని మీరిస్తే నేను ఈ ఇంట్లో ఉండను. అది విన్నాక చేసేదేం లేక రామకృష్ణ మౌనంగా ఉండిపోయాడు. సుబ్బమ్మ కళ్లల్లో నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి రామకృష్ణకి నిద్ర పట్లేదు. తన భార్యలో ఉన్న ఈ లోభగుణం వల్ల తన గౌరవం పోవడమే కాకుండా ఎంతోమందికి అన్యాయం జరుగుతోందని బాధపడ్డాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఊళ్ళోకి ఒక గొప్ప జ్ఞాని వచ్చారు. ఆయన పేరు జ్ఞానానందస్వామి. ఆయన మాటలు వింటే మనసు మారుతుందని అందరూ చెప్పుకునేవారు. రామకృష్ణ ఒక పన్నాగం పన్నాడు. రామకృష్ణ ఆ స్వామివారి దగ్గరికి వెళ్లి స్వామిని తన ఇంటికి భోజనానికి పిలిచాడు. కాని ఒక నిబంధన పెట్టాడు. స్వామి,
మా ఇంటికి మీరు భోజనానికి రావాలి. కాని నా భార్యకు లోకజ్ఞానం లేదు. ఆమెకు డబ్బు మీద ఉన్న వ్యామోహం పోయేలా మీరేదైనా ఉపదేశం చేయాలి. సరే నాయనా, రేపు మధ్యాహ్నం మీ ఇంటికొస్తాను. అంతా దైవేచ్ఛ. మరుసటి రోజు స్వామివారు రామకృష్ణ ఇంటికొచ్చారు. కమల ఎప్పట్లాగే ముఖం ముడుచుకుంది. కాని స్వామివారి ముఖంలో ఉన్న తేజస్సు చూసి కాస్త భయం వేసి పద్ధతిగా నమస్కరించింది. స్వామీ, లోపలికి రండి. ఏం తింటారో చెప్తే అది వండుతాను. అమ్మా, నాకే వంటకాలు వద్దు. నేనొక్క పూట భోజనం చేస్తాను. కాని భోజనానికి ముందు నీకొక రహస్యం చెప్పాలి. అది విన్నాక నువ్వు వడ్డిద్దువుగాని. కమల కుతూహలంతో, రహస్యమా? ఏంటది స్వామీ? ఈ ఊరి శివార్లలో ఒక పాడుపడ్డ భవనం ఉంది కదా, అక్కడొకప్పుడు ఒక పిసినిగొట్టు ధనవంతుడు ఉండేవాడు. అతను రూపాయి కూడా ఎవ్వరికీ ఇచ్చేవాడు కాదు. చివరికి చనిపోయేటప్పుడు తన బంగారమంతా ఒక బిందెలో పెట్టి తన గదిలోనే పాతిపెట్టాడు. కమల కళ్ళు మెరిశాయి. అవునా? మరా బంగారం ఇప్పుడెక్కడుంది స్వామీ? ఆ బంగారం అక్కడే ఉంది. కాని దాన్ని ఎవ్వరూ తాకలేరు. ఎందుకంటే ఆ ధనవంతుడు చనిపోయాక ఒక పాములా పుట్టి ఆ బంగారం మీద పడుకొని ఉన్నాడు. పాపం, తను అనుభవించలేదు, ఎవ్వర్నీ అనుభవించనివ్వడం లేదు. చనిపోయాక కూడా ఆ డబ్బు మీద ఉన్న మమకారం అతణ్ణి ముక్తి పొందనివ్వడం లేదు. కమల భయపడుతూ, పాములా పుట్టాడా? ఎందుకు స్వామీ? ఎందుకంటే మనం బ్రతికి ఉన్నప్పుడు దానం చేయకుండా కేవలం పోగు చేస్తూ ఇతరులని కష్టపెడితే చనిపోయాక ఆ ధనం మీద ఉన్న వాసన మనల్ని వదలదు. అప్పుడు మనం ఆ ధనాన్ని కాపలా కాసే జంతువుల్లా పుడతాం. నీకు తెలుసా కమలమ్మా, మన వెంట ఏదీ రాదు. మనం ఇతరులకు చేసే సాయం, మనం సంపాదించుకున్న పుణ్యం మాత్రమే మన వెంట వస్తాయి. స్వామీ, అంటే నేను కూడా ఇంత డబ్బు దాస్తున్నాను కదా, నేను కూడా పాములా పుడతానా? అది నీ చేతుల్లోనే ఉంది. చేతులుండగానే దానం చేయాలి. ప్రాణం ఉండగానే పుణ్యం కట్టుకోవాలి. ఈ సంపదంతా ఈ రోజు నీది, రేపింకొకరిది. కాని నువ్వు చేసే ధర్మం మాత్రం ఎప్పటికీ నీ పేరు మీదనే ఉంటుంది. నీకేమో పిల్లల్లేరు. మరి ఈ ఆస్తి ఎవరికోసం దాస్తున్నావు? నువ్వు చనిపోయాక ఎవరో అనుభవిస్తారు. కాని నువ్వు మాత్రం ఆశతో పామువై పుడతావు. నీకది ఇష్టమేనా? కమల వణికిపోతూ, వద్దు స్వామీ, నాకు పాముగా పుట్టడం ఇష్టం లేదు. నాకు ముక్తి కావాలి. అయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ దగ్గరున్న దాంట్లో కొంత భాగాన్ని సమాజానికి, పేదలకు పంచు. నీ భర్త చేసే మంచి పనులకి అడ్డు చెప్పకు. లోభత్వం అనేది ఆత్మని చంపేస్తుంది. ఉదారత్వం అనేది దైవత్వాన్నిస్తుంది. అలా స్వామివారి మాటలు కమల గుండెల్లో బలంగా నాటుకుపోయాయి. ఆమెకు తన తప్పు తెలిసొచ్చింది. వెంటనే లోపలికెళ్ళి తన దగ్గరున్న బంగారు గాజులు ఒక జత తీసుకొని వచ్చింది. స్వామీ, నన్ను క్షమించండి. ఇప్పటి వరకు నేను అజ్ఞానంలో ఉన్నాను. ఈ గాజుల్ని తీసుకోండి. వీటినమ్మి మన ఊర్లో ఉన్న అనాథ శరణాలయానికి లేదా పేదలకు అన్నదానం చేయండి. రామకృష్ణ ఆశ్చర్యంతో, కమలా, నిజంగానే నువ్వు మారావా? అవునండి. ఈ డబ్బు, ఈ బంగారం ఏవీ శాశ్వతం కాదని తెలుసుకున్నాను. మనం పిల్లల్లేని వారమని బాధపడ్డాం కాని ఊళ్ళో ఉన్న పేద పిల్లలందర్నీ మన పిల్లల్లా భావించి సహాయం చేద్దాం. అదే మనకు గొప్ప తృప్తినిస్తుంది. సంతోషం తల్లి. ఈ రోజు నువ్వు ధనాన్ని గెలిచావు. మనిషి తన లోభాన్ని జయించినప్పుడు మాత్రమే నిజమైన సుఖాన్ని పొందుతాడు. ఆ రోజు నుండి కమల పూర్తిగా మారిపోయింది. రామకృష్ణ చేసే ప్రతి మంచి పనిలోనూ అతనికి తోడుగా నిల్చింది. వాళ్ళింటికెవరొచ్చినా కడుపు నిండా భోజనం పెట్టి పంపేది. మునుపట్ల ముఖం మార్చుకోవడం మానేసి చిరునవ్వుతో అందర్నీ పలకరించేది. ఊరందరూ కమలమ్మంత మంచావిళ్లేదు అని మెచ్చుకునేవారు. ఆ దంపతులు తమ శేష జీవితాన్ని ఎంతో తృప్తిగా, ప్రశాంతంగా గడిపారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, సంపాదన దాచుకోవడం పొదుపు అనిపించుకుంటుంది. కానీ అవసరానికి కూడా ఖర్చు చేయకపోవడం లోభత్వం అవుతుంది. మనమిచ్చే దానమే మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది.